హాయ్ ఫ్రెండ్స్. గ్రూప్ 2 రాబోయే ఎగ్జామ్లో ఏపీపీఎస్సీ వారు నిర్వహించేటువంటి మీ అందరికి తెలుసు. అందులో ప్రిలిమినరీలో ప్రధానంగా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇండియన్ హిస్టరీ, జోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా మెంటల్ అబిలిటీ. వీటిలో కీలక పాత్ర పోషించేది ఏంటంటే ఇండియన్ సొసైటీ. లాస్ట్ టైం కూడా అందరం మనము బెంబేలెత్తిపోయాం, ఎలా వచ్చిద్దో ఏంటో కొత్త సబ్జెక్ట్ అని. అప్పట్లో ఉన్నటువంటి పరిణామాలతో చాలా వరకు సఫర్ అయ్యారు. కానీ అప్పట్లో సరైన మెటీరియల్ రాలేదు మనకు. ఈసారి అయితే ఈ యొక్క ఆర్ఆర్ఆర్ అంటే RRR పబ్లికేషన్ నుంచి ఒక బుక్ రిలీజ్ అయింది, ఇండియన్ సొసైటీ. దీన్ని నేను చూశాను. నాకైతే నచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఈ పుస్తకంలో ఏముంది అనే దాన్ని నేను మీకు చెప్పగలను. నేను జెన్యూన్గా కొన్ని పుస్తకాలు చూశాను మార్కెట్లో. చూసిన వాటిలో ఒక బెస్ట్ బుక్ ఏంటంటే ఇండియన్ సొసైటీకి RRR పబ్లికేషన్ అనిపించింది. ఎందుకంటే మనము లాస్ట్ టైం 2023 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 చూసినట్టయితే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది ఒక కీ రోల్గా RRR పబ్లికేషన్ నుంచి ఒక బుక్ రావడం జరిగింది. అందులో చాలామంది స్టేట్ ఆఫర్స్ అయితేనేమి, చాలామంది ఆస్పిరెంట్స్ అయితే చదివినట్టు జాబ్ వచ్చినటువంటి వాళ్ళు చాలామంది RRR పబ్లికేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదవడం జరిగిందని చెప్పడం జరిగింది. అది మాకు చాలా యూస్ఫుల్ అయిందని చాలామంది మిత్రులు చెప్పడం జరిగింది. ఈసారి ఈ RRR పబ్లికేషన్ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఇండియన్ సొసైటీ చూడండి. ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజం, RRR పబ్లికేషన్, మంగళగిరి, అమరావతి. కోర్ టీం వీళ్ళు రాయడం జరిగింది. వీళ్ళ నుంచి వచ్చినటువంటి వీళ్ళు ప్రధానంగా ముందు మాటలు చెప్పడం ఏంటంటే ఈ ఇండియన్ సొసైటీ అనేటువంటిది ఎగ్జామ్ ఓరియంటేషన్లో గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఉన్నటువంటి 2023 పరీక్ష పేపర్ ఎలా వచ్చిందో దానికి అనుగుణంగా ఈ యొక్క బుక్ ఈసారి ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. పీవైక్యూస్ ఏదైతే ఉందో దాన్ని బేస్డ్గా రాయడం జరిగిందని చెప్పారు. తర్వాత దీనికి ఒకటి ఫ్రీ బుక్లెట్ ఒకటి ఇవ్వడం జరిగిందని మనకు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఈ పుస్తకంలో నచ్చినటువంటి ప్రధాన పాయింట్లు ఏంటంటే నేను 1-2 చెప్పగలను. మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత దీన్ని బాగా యూజ్ చేసుకొని ఈ పుస్తకంలో వీళ్ళు ఎలా ఇచ్చారంటే, దానికంటే ముందుగా ఒక గ్రూప్ 2 అయినా, గ్రూప్ 1 అయినా, ఇతర ఏ ఎగ్జామ్కైనా ఒక యాస్పిరెంట్ ప్రిపరేషన్ చేసేటప్పుడు మనకు ఎగ్జామ్లో ఉన్నటువంటి సిలబస్కి అనుగుణంగా దాన్ని విడిభాగాలుగా విభజించుకొని సగ్రిగేట్ చేసుకొని ఆ సిలబస్ను అనేక విధాలుగా మనం చదువుకుంటాం. అలాగనే ఈ పుస్తకంలో ఈ సిలబస్లో ఉన్నటువంటి మొత్తం 3 యూనిట్స్ను వీళ్ళు ఒక్కొక్క యూనిట్లో ఒక్కొక్క చాప్టర్ వైజ్డ్గా